చిన్న మిస్టేక్ వల్ల మీ అకౌంట్ ఎప్పటికీ గ్రోత్ అవుతుంది. హాయ్ మామ, నేను మీ సుబ్బు ట్రెండింగ్. అందరికి మామ మ్యాటర్లోకి వచ్చేద్దాం. యూట్యూబ్లో చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ అకౌంట్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ అనేది ఎప్పటికీ వైరల్ అవ్వదు, గ్రోత్ అవ్వదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చెప్పే ఈ చిన్న పాయింటే మీకు దీనికి మెయిన్ రీజన్. ఫస్ట్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్ కోసం మనం ఇలాంటి వీడియోస్ చేయడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మా వీడియో అప్లోడ్ చేసే ముందు ఏ వీడియో అయినా సరే, దేంట్లో అయినా సరే, సపోజ్ మీరు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ ఈ మూడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మూడిట్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫస్ట్ అప్డేట్లో ఉందా లేదా అనేది 100%గా మనం చెక్ చేసి అప్లోడ్ చేయాలి. ఇదే మీకు మెయిన్ రీజన్. మన వీడియో వైరల్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. మన అప్డేట్ అయిందా లేదా అని ఒకటి మన యూట్యూబ్లో అయితే యూట్యూబ్ ఒకటి, వైటీ స్టూడియో ఒకటి, ఈ రెండు మనం 100%గా అప్డేట్ అయిందా లేదా అని చెక్ చేసి మరి మనం దీన్ని అప్లోడ్ చేసుకోవాలి. అప్పుడే మన వీడియోకి గ్రోత్ వస్తుంది, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్స్ వస్తాయి. ఇదైతే ఎవరు మర్చిపోమాకండి. ఇదే మెయిన్ రీజన్. దీనివల్లే మన యూట్యూబ్ అకౌంట్ అనేది ముందుకు వెళ్ళడం లేదు. నేను చూసిన దాన్ని బట్టి నాకైతే ఇది మెయిన్ పాయింట్ లాగా అనిపించింది. చాలామంది నేను సెర్చ్ చేశాను, చాలామంది కూడా దీని గురించి ఇలా చెప్పారు. కాబట్టి మీరు ఈ మిస్టేక్ అయితే చేయమాకండి. ఇలాంటి అప్డేట్ కోసం మనల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ రేపు ఇంకొక అప్డేట్తో నేను మీ ముందుకు వస్తాను. యూట్యూబ్ ఈ 30 days ఛాలెంజ్లో మీ అకౌంట్కి మంచి గ్రోత్ ఇచ్చే అన్ని టిప్స్, సీక్రెట్స్ అయితే నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. మీ సపోర్ట్తో ఇంకా మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.